ప్రొఫెసర్ సాయిబాబా ఇంకా చూడు నిర్దోషి, ఎంత ఘోరం చూడండి. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రశ్నించినందుకు ఆయన జైల్లో వేసి నానా ఇబ్బందులకు గురి చేసిండు. హైకోర్టు స్పష్టంగా నిర్దోషి అని చెప్పిన సందర్భం ఉంది. ప్రశ్నించే గొంతుకలకు ఇది ఇంత భయంకరం. మరో 5గురు సైతం బాంబే హైకోర్టు కీలక తీర్పు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసు కొట్టివేత. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో 5గురిని బాంబే హైకోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్నారు. కృష్ణ వాళ్ళ మీద ఏం నిందలేసాను? నక్సలిస్టులతో, ఎవరైతే నక్సలిజం ఉన్నో నక్సలిస్టులతో సంబంధాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో సాయిబాబాను తీసుకుపోయి 10 సంవత్సరాల లైఫ్ అంతా స్పైల్ చేశారు. అరెస్ట్ చేసి జైలు వేసిన సందర్భంలో ఎలాంటి ఆధారాలు లేవన్న ఉద్దేశంతో వెంటనే కొట్టడం జరిగింది. అంటే 10 సంవత్సరాల లైఫ్ స్పైల్ అయిపోయినట్టు కదా. ప్రశ్నించిన గొంతుకులకు మాట్లాడేటువంటి తత్వం ఉంటే ఉత్తగా నిర్దోషిగా బయటపడ్డాడు. ఎంత భయంకరంగా చేసేది చూడండి జైల్లో, ఎంత దారుణం చూడండి. ఇదే ఎంపీనో ఎమ్మెల్యే అయితేనే చేస్తారా? చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇలా ప్రొఫెసర్ సాయిబాబా ఏం చేశాడు? ఇది